శ్రీమతి నమః. భాగ్యనగరం వెళ్ళాలి అని అనుకుంటే చాలా దారులు ఉంటాయి. ఏ దారిలో వెళ్ళినా సరే మనం భాగ్యనగరం చేరుకోవచ్చు. అలానే మనకి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం బాధపడకుండా, కృంగిపోకుండా మన ప్రయత్నం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనం బయటపడిపోతాం. ఉదాహరణకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని అనుకోండి, అగస్త్యకృత లక్ష్మీదేవి స్తోత్రం చదువుతారు. అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చేస్తారు, వైభవ లక్ష్మి పూజ చేస్తారు, కనకధార స్తోత్రం చేస్తారు, వేదాంత దేశకుల వారి శ్రీస్తుతి చేస్తారు. అలానే విష్ణు సహస్రనామ స్తోత్రానికి శ్రీధ శ్రీస శ్రీనివాస అనే శ్లోకంతో సంపుటీకరణ చేస్తారు. ఇలా ఏ మార్గాన్ని పట్టుకున్నా మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడిపోతాం. అలానే ఇంకా ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు, నేను విజయాన్ని సాధించలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు దుర్గానామాన్ని పట్టుకుంటారు. అలానే అపరాజితాదేవి స్తోత్రాన్ని చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో ఉంటాయి. అలానే కోర్టు సమస్యలు ఏమైనా వచ్చాయనుకోండి, నారసింహస్వామి వారి పాదాలు పట్టుకున్నా, ఆంజనేయ స్వామి వారి పాదాలు పట్టుకున్నా కోర్టు సమస్యల నుంచి బయటపడిపోవచ్చు. మనం ఏదైనా ప్రయోగాలు చేశారు అని మనకి అనుమానం ఉన్నా, బాధపడుతున్నా, మనశ్శాంతి లేకపోతున్నా ఆంజనేయ స్వామి వారిని, నరసింహస్వామి వారిని మనం పూజించినట్లయితే అప్పుడు మనకి ఏదైతే కష్టం ఉందో దాని నుంచి బయటపడిపోవచ్చు. ఎన్ని చేసినా ఇంకా లాభం లేదు, నా వల్ల కావటం లేదు అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే మార్గం ఒక అద్భుతమైన మార్గం అనమాట. వ్యాపారం చేస్తూ ఉంటారు, కానీ ఆ వ్యాపారంలో రాణించలేకపోతారు. ఏదైనా ఒక ఆట ఆడుతూ ఉంటారు, లేదంటే చదువులో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. ఎన్ని చేసినా గానీ మనకి సక్సెస్ అనేది రాదు. అలాంటి స్థితిలో మనం లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం చదువుతాం, అశ్వారూఢాధిష్ఠితాస కోటి కోటి భిరావృత అని. దానిని పట్టుకుని మంత్రంలో పట్టుకోవాలన్నమాట. పట్టుకుని రోజుకి 108 సార్లు ఆ నామాన్ని చదివినట్లయితే మనకి ఏవైనా అడ్డంకులుంటే ఆ అడ్డంకుల నుంచి బయటపడిపోవచ్చు. వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణిస్తారు. ఇంకా నా వల్ల కావటం లేదు, నేను చాలా ప్రయత్నాలు ఇదివరకు చేసేసి ఉన్నాను, అయినా కానీ దాని నుంచి నేను అధిగమించలేకపోతున్నాను అనుకునే వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్రానికి, ఆ స్తోత్రం అంటే ప్రతి శ్లోకాన్ని పట్టుకుని సంపుటీకరణ చెయ్యాలి. అశ్వారూఢాధిష్ఠితాస కోటి కోటి భిరావృత అని ఆ నామంతో సంపుటీకరణ చేస్తే ఇంక ఇది జరగదు అని అనుకున్న పనులు కూడా జరిగి తీరతాయి. ఇప్పుడు వెంటనే అంటారు, అశ్వారూఢాదేవి కొత్త అమ్మవారా అండి అని. మన లలితా సహస్రనామ స్తోత్రంలోనే చదువుకుంటాం. అసలు ఇది వరకు కేరళ అటువే ప్రాంతంలో తంత్ర సాధన అనేది ఉండేది. ఆ తంత్ర సాధన చేసేటప్పుడు కూడా తాంత్రికంగా పూజించేవారు అశ్వారూఢాదేవిని, అలాగే ఏ అమ్మవారినైనా సరే. ఇప్పుడు గణపతినైనా తాంత్రిక విధానంలో పూజిస్తారు. కాకపోతే ఏంటంటే అందరూ తాంత్రిక విధానంలో పూజ చేయకూడదు కాబట్టి ఆ పద్ధతులన్నీ పక్కన పెట్టేసి అశ్వారూఢ హోమం చేయటం, అశ్వారూఢాదేవి యంత్రాన్ని మనం మన ఇంట్లో పెట్టుకోవడం అలా చేస్తారు. యంత్రం ఉన్నా, హోమం చేస్తున్నా చాలా నియమాలు పాటించాలి. కాబట్టి ఇవి కూడా పక్కన పెట్టేసి అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటి భిరావృత అనే నామాన్ని మనం నిత్యం జపించినట్లయితే అద్భుతంగా రాణించగలుగుతారు. ముఖ్యంగా ఆటలాడుతున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, వ్యాపారంలో మాకు లాభాలు రావటం లేదు అని అనుకున్న వాళ్ళు, ఏదైనా పరీక్షకు వెళ్తున్న వాళ్ళు ఈ నామాన్ని జపించినట్లయితే చాలా అద్భుతమే చూస్తారు. అలాగే బయటికి వెళ్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఏ ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. అప్పుడు కూడా ఈ అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటి భిరావృత అనే నామాన్ని మనం జపించుకుంటూ మన వాహనం మీద అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటి భిరావృత అనే నామాన్ని గాని, అశ్వారూఢాదేవి అని రాయడం గాని, లేదు అంటే సుదర్శన చక్రాన్ని వేయించుకోవటం గాని, క్షేమంకర్యై నమః అని రాసుకోవటం గాని, ఇవి ఏవి చేసినా గాని ఏ ప్రమాదాలు జరగవు. ఒకవేళ జరిగినా చాలా చిన్ని వాటిల నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నమాట. ఈ అశ్వరూఢాదేవి లలిత అమ్మవారు భండాసురుణ్ణి సంహరిస్తున్నప్పుడు అప్పుడు ఈ అశ్వారూఢాదేవి కూడా ఉద్భవించారనమాట. మనకి లలితోపాఖ్యానంలో వస్తుంది. అమ్మవారి యొక్క పాశము అంశ అన్నమాట ఈ అశ్వరూఢాదేవి. ఇంకా నా వల్ల కావటం లేదు, నేను విజయం సాధించలేకపోతున్నాను అని అనుకునేవాళ్ళు పోనీ సంపుటీకరణ చేయలేకపోయినా అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటి భిరావృత అనే నామాన్ని నిత్యం జపించండి. మీకు ఏదైతే బాధ ఉందో, మీకు ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం నుంచి బయటపడేలా చెయ్యి తల్లి అని చెప్పి ఒకసారి అమ్మవారికి చెప్పుకుని ఈ నామాన్ని జపించే ప్రయత్నం చేయండి. అలాగే పిల్లలతో కూడా ఈ నామాన్ని చేయించండి. మనం అనుకుంటాం అన్ని మన చేతుల్లోనే ఉన్నాయని. అన్ని మన చేతుల్లోనే ఉంటే ప్రపంచాన్ని శాసించేసి ఉండేవాళ్ళం కదా. మన ప్రయత్నంతో పాటు భగవంతుణ్ణి పట్టుకుంటే
కొన్ని మనం సాధించగలుగుతాం. అలా చేసే ప్రయత్నమే ఈ అశ్వారూఢాదేవిని పూజించడం. అప్పుడు మీరు అడుగుతారు, మళ్ళీ మేము ఫోటో పెట్టుకోవాలండి ఇంట్లోని? ఫోటో తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లలిత అమ్మవారి ఫోటో ముందే మీరు కూర్చుని అశ్వారూఢాధిష్ఠితాస కోటి కోటి భిరావృత అనే నామాన్ని జపించి చూడండి. కనీసం ఒక 6 నెలలైనా సరే ఈ నామాన్ని పట్టుకోండి, సాధించగలుగుతారు. మరి నియమాలు ఏవైనా ఉన్నాయా అని అడుగుతారు. మీ మనస్సు శుద్ధిగా పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఇంకొకరిని తోలనాడకుండా ఉండండి. ఇంకొకరి మీద బురద జల్లకండి. మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండి మన మనస్సుని సింహాసనంలా చేస్తామో అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు నువ్వు ఏమని పిలిచినా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. 24 గంటలు ఇంకొకరిని నిందిస్తూ మన మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టేసుకుంటూ నువ్వెన్ని చేసినా పొరపాటును కూడా అమ్మవారి అనుగ్రహం అనేది ఉండదు ఉండదు ఉండదు. ఆ తర్వాత మీరు అనుకుంటారు, నేను చాలా చేసేసాను కానీ అమ్మవారి అనుగ్రహం లేదు అని. మనం చాలా చేసేసినా ఒళ్ళంతా విషం నింపేసుకుని చేస్తే ఉపయోగం ఏముంది? మనసుని ధర్మ మార్గం వైపు పెట్టి మన ప్రవర్తన ఎప్పుడు సత్య ప్రవర్తనతో ఉంటే ఏం చేసినా అమ్మవారు అనుగ్రహిస్తారు. ముఖ్యంగా ఈ నామాన్ని జపించండి, అద్భుతమే చేస్తారు. అలాగే వ్యాపారం చేస్తునే వాళ్ళు షాపులో చెయ్యాలన్నమాట. మంత్రాన్ని 108 సార్లు చేస్తే అద్భుతంగా రాణిస్తారు. మీ ఎవరికైనా మీ జీవితాల్లో ఒక్కరి జీవితంలో అయినా సరే మార్పు వచ్చింది అని అనుకోండి, నాకంటే సంతోషించే వాళ్ళు బహుశా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.